అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. ట్రూ. అండ్ మీరు ఇమీడియట్ గా రావడం కూడా అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎస్, అంటే ఇప్పుడు ఏంటంటే నేను దట్ ఈస్ వాట్ లవ్ ఇస్, దట్ ఈస్ వాట్ మై లవ్ ఫర్ ఆడియన్సెస్. అది నా ప్రేమ అంటే నేను అది ఇవ్వగలగాలి, నేను మీ దగ్గర తీసుకోగలగాలి. అండ్ ఐఎమ్ ఆల్వేస్ హంగ్రీ ఫర్ లవ్. అండ్ నాకు ఎంత ఇచ్చినా కూడా ఇంకొంచెం ప్లేస్ ఉంటుంది తీసుకోవడానికి. సో విత్ దిస్ ఫిలిం ఐ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ దట్ యు నో యూ విల్ కమ్ టు థియేటర్స్, మీరు అరే నైస్ కపుల్, వీళ్ళని ఎక్కడో చూసినా అరే వీళ్ళు మనలాగా ఉంటారు, లేకపోతే రిలేటబిలిటీ. సి దిస్ రిలేటబిలిటీ యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు కంటిన్యూ విత్ దెమ్. అండ్ ఈ సినిమా నేను విన్నప్పుడు 2023లో నాకు అదే అనిపించింది, దట్ ఈ ఫిలిం ఎలాగైనా చేసినప్పుడు దీన్ని అట్లా ఒక మంచి ఒక రొమాంటిక్ ఫిలిం ఒప్పుకుంటా, కానీ ప్రతి వాళ్ళు రిలేట్ అయ్యే రొమాన్స్ మనం తీసుకురాగలగాలి. యూనో ఈవెన్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు దిస్ అన్ యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ ఎఫెక్షన్ ఇన్ పబ్లిక్. యూనో మన ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కూడా మనం ఎలాంటి జోక్లు వేసుకుంటాం ఏంటనేది. సో అవన్నీ మీరు ఈ సినిమా చూసినప్పుడు తెలుస్తుంది అనమాట. కపుల్ హూస్ లివింగ్ దేర్ లైఫ్ హ్యాపీలీ ఇన్ దేర్ హోమ్ న్యూక్లియర్ హోమ్, యూ విల్ రిలేట్ టు దాట్. సో ఆ కపుల్ హు ఆర్ ఇన్ లవ్, అరే మనం కూడా పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉండాలి మేబీ అలాంటి. సో నాట్ టిపికల్ మొగుడు పెళ్ళం ఫైట్స్ కాదు, ఆర్ టిపికల్ యూనో లవర్స్ లాంటి ఫైట్స్ కాదు, ఆర్ టిపికల్ రొమాన్స్ కూడా కాదు. ఇట్స్ అ వెరీ ఇన్ ఇట్స్ ఓన్ వే కాస్త రియల్గా ఉంచాలని నేను మా డైరెక్టర్ నవనీత్ అనుకున్నాం. అట్లాగే ఆనంది ఆల్సో వాట్ టాలెంట్ షీ ఈజ్. సో ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ మ్యారేజ్. ట్రైలర్ టీజర్ చూసినప్పుడు కూడా